నలుగురికి ఉపయోగపడే పని చేయడంలో ఉండే తృప్తి మరెందులోనూ ఉండదని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ 128వ శాఖను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. వ్యవస్థాపక చైర్మన్ రామోజీరావు ప్రారంభించిన ఈ సంస్థ 4 రాష్ట్రాల్లో కార్యకలాపాలను సాగిస్తోందని, ప్రపంచ ప్రసిద్ధ బెలూమ్ గుహలు, బేతంచెర్ల మార్బుల్స్ ఉన్న నంద్యాల జిల్లాలో నూతన శాఖను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం మార్గదర్శి వినియోగదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను శైలజా కిరణ్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు ఆమెను సత్కరించారు. కార్యక్రమంలో సీఈఓ సత్యనారాయణ పాతూరి, వైస్ ప్రెసిడెంట్ బలరామకృష్ణ, జనరల్ మేనేజర్ రవీంద్రనాథ్, నంద్యాల బ్రాంచ్ మేనేజర్ రవికృష్ణ సహా పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. 63 ఏళ్లుగా 60 లక్షల మందికి మార్గదర్శి సేవలందిస్తోందని శైలజా కిరణ్ తెలిపారు. 4400 మంది సిబ్బంది నిరంతరం వినియోగదారులకు సేవలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని శాఖలు ఏర్పాటు చేయనున్నామని, 2.5 లక్షల నుంచి ₹1 కోటి వరకు చిట్స్ నడుస్తున్నాయని, వారి అవసరాలకు తగినట్లు చిట్స్ ఎన్నుకోవచ్చని శైలజా కిరణ్ వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా డబ్బులు పొదుపు చేస్తున్నామని, మార్గదర్శి తమ ఆర్థిక అవసరాలను తీర్చిందని వినియోగదారులు సంతోషం వ్యక్తం చేశారు. श्री महागणपति पूजां जगर्ष्ये। ओम गणानां त्वानो चन्द्रकं मदः फलं मनोरथफलं पुत्रपौत्र प्रवर्धनं यस्मादस्तप्र श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं गौतमेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती नाम भवति शताय पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। నంద్యాలలో 128వ బ్రాంచ్ మార్గదర్శి చిట్ ఫండ్ స్టార్ట్ కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీగా మేము మార్గదర్శి చిట్లో చిట్స్ వేస్తూ ఉన్నాము. ఇది మధ్యతరగతి యొక్క ప్రజల యొక్క ఆశాదీపమే మార్గదర్శి చిట్ ఫండ్ అని చెప్పవచ్చు. పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కాకుండా చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునేటువంటి వారికి కూడా అనుగుణంగా చిట్స్ ఇందులో ఉన్నాయి. కుటుంబ అవసరాలకు భద్రత కూడా కల్పిస్తుంది. కర్నూలులో ఉన్నప్పటికి కూడా మంచి సర్వీస్ అందించారు. కాబట్టి ఇప్పుడు లోకల్లో అందరూ ఉపయోగించుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి అందరిని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. మార్గదర్శి అనేది ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషకరం అనిపించింది. ఎందుకంటే నేను 25,000తో నాది కెరీర్ స్టార్ట్ అయింది. ఈరోజు 50 లక్షలు 70 లక్షల వరకు ఇక్కడ చీటీలు వేసి ఉన్నాను. నాకు ప్రతి కష్టంలో మార్గదర్శి అయితే తోడున్నది. నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఇదే మార్గదర్శి డబ్బులతోనే నేను హెల్త్ రికవర్ చేసుకున్నాను. ప్రీవియస్గా రెక్టమ్ క్యాన్సర్ వచ్చినప్పుడు డబ్బులు లేనప్పుడు మార్గదర్శి నాకు ఒక విధంగా సహాయపడింది. నంద్యాలంటే మాకు పక్కనే కదా, ఇంకా ఈజీగా యాక్సెస్ ఉంటుంది. మార్గదర్శి మేము లాస్ట్ 18 ఇయర్స్ నుంచి మార్గదర్శి చిట్స్లో ఉన్నాము. మేము కరెక్ట్గా బిజినెస్ స్టార్ట్ చేసే టైంకి మాకు ఈ మార్గదర్శి చిట్స్ నుంచి మాకు కొంచెం పరిచయం అయింది. సో అప్పటి నుంచి ఇంతవరకు మేము లాస్ట్ 18 ఇయర్స్ నుంచి చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. ఒక కస్టమర్గా మనము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో మన మార్గదర్శి చిట్స్ స్టాఫ్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది, మంచి రెస్పెక్ట్ ఉంటుంది. సో నంద్యాలకు వచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీ, మాకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ జిల్లాలో 17 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ పట్టణ ప్రాంతంలో 3 లక్షల మంది జనాభాకి స్పెషలీ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకి మార్గదర్శి సేవలు అందించడానికి ఇక్కడ బ్రాంచ్ ఓపెనింగ్ జరిగింది. పిల్లల కోసం వాళ్ళ చదువులకి, ఇల్లు వాకిలి కొనుక్కోవటానికి, ప్రాపర్టీస్ చేసుకోవటానికి, పిల్లల పెళ్ళిళ్ళు చేయటానికి మార్గదర్శి 63 ఏళ్ల సంస్థ కాబట్టి 60 లక్షల మందికి పైగా సర్వీస్ చేస్తున్నాం. కాబట్టి 60 లక్షల కోట్లకు పైగా ఇన్ని ఏళ్లలో డబ్బులు పంచడం జరిగింది. కాబట్టి సర్వీస్ని మెచ్చి నిరంతరం మా 4,400 మంది స్టాఫ్ ఇచ్చే నిరంతర సేవల్ని మెచ్చి మార్గదర్శిలో 2.5 లక్షల నుంచి
1,00,00,000 రూపాయల వరకు చిట్లు నడుస్తూ ఉంటాయి. ఎవరి అవసరాలను బట్టి 5 లక్షలు అయితేనేమి, 50 లక్షలు అయితేనేమి, 1,00,00,000 రూపాయలు అయితేనేమి, ఇట్లా వాళ్ళకి అనుసరించి గ్రూపులు నడుస్తూ ఉంటాయి బ్రాంచెస్లో. ఎప్పటికప్పుడు ఇంకా ఫాస్ట్ పేమెంట్స్ చేయటానికి, మెంబర్స్కి వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకి సర్వీస్ చేయటానికి ఎప్పుడు కృషి చేస్తూ ఉంటాం. ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మరిన్ని బ్రాంచెస్ ఓపెన్ అవుతాయి. మరింతమంది, లక్షలాది మందికి సర్వీస్ చేయాలి మార్గదర్శి ద్వారా అని సంకల్పంతో పనిచేస్తున్నాం.